జగన్ పై దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి విపక్ష కూటమి దాడి అని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడి చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్చుకోలేకపోతున్నారంటూ విమర్శించారు. జగన్ మళ్లీ గెలుస్తారని తేలిపోవడంతోనే అక్కసుతోనే దాడి చేశారంటున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది. అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుది. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం. అది దారుణాతి దారుణం. చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. ఎందుకంటే ఈర్ష్య దేశాలతో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళకి జనకరువయ్యారు, జనం లేరు. ఆఖరికి అతను జనం రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా జతేసుకెళ్ళినా జనం లేరు. ఈయనకి జన సముద్రం, జన తండోపతండాలుగా జనం రావటం చూసి ఈర్ష్య దేశాలతోటి ఈ దాడి చేయించడం జరిగింది. హేయమైన పని. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఇంకా పతనం అవుతానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. రోడ్ల మీద తిరుగుతున్నామంటే ఆయన కనుసనిగి చేస్తే ఏమైపోతావో ఒకసారి గమనించు. అట్లాంటి ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు. జనసాంద్రంగా కృష్ణా బ్యారేజ్ మీద కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నటువంటి, విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి యాత్ర కానీ, సాగుతున్నటువంటి తీరుని గమనించి సహించలేకపోయారు. అక్కసు కాదు, అక్కసు కంటే ఆయన పైన దాడి చేయాలనేటువంటి లక్ష్యం. ఇటువంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడు కదా ఈనాటి ప్రతిపక్ష నాయకుడు. ఇటువంటి దాడులు చేయించడం ఏ విధంగా దాన్ని తన రాజకీయ పబ్బానికి వాడుకోవాలో తెలిసినటువంటి నాయకుడిగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్షాలు చేయించినటువంటి దాడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే, ఒక డబ్బా సర్వే తప్ప మిగతా 9 సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర, ఇది చంద్రబాబు చేసిన కుతంత్రం, ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఎన్ని చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా కూడా వచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది వాళ్ళకి. వాళ్ళు అనేక రకాలుగా మోసం చేశారు, ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు. ఈ కుట్రకి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు తొత్తులతో అనేది చేయించాడు. ఇది చాలా అమానుషం అని మాత్రం మీ అందరికి తెలియపరచుకున్నాను. నేను టప్పని సౌండ్ పడింది. నేను 40 సెకండ్ తర్వాత సీఎం గారికి చేపెట్టుకుని కింద తోలడం చూశాను. నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్ గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓరలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. ఈ కుట్రలో కుతంత్రాలన్నీ ఇవాళ నారా లోకేష్ బాగా అలవాటు పడిపోయాడు. దానికి చేసి ఇటువంటి కుట్రలు చేసేది నారా లోకేష్, ఆ టీడీపీ పార్టీనే కాదే. పోలీసు వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఎవరైనా తేల్చి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత